వేర్ టు టేక్ ట్రేడ్స్ కాకుండా వెన్ టు టేక్ ట్రేడ్స్ అనేది నేర్చుకుంటే తెలుస్తుంది. వేర్ టు టేక్ ట్రేడ్స్ అంటే ఎక్కడ ట్రేడ్ తీసుకోవాలి అనేది అడగకూడదు ఎప్పుడు కూడా. ఎందుకు ట్రేడ్ తీసుకోవాలి అనేది మాత్రమే అడగాలి. అది తెలుసుకునేటప్పుడు మాత్రమే మీరు సర్వైవల్లోకి వస్తారు. లేదు అంటే కనుక మీరు డైరెక్ట్గా వెళ్ళిపోవడమే మార్కెట్ నుంచి బయటికి. అర్థమైంది? సో దయచేసి అలాంటివి ఏమీ అడగకుండా నీట్గా ఎందుకు ట్రేడ్ తీసుకున్నాము. సో అందుకని మీ అందరికీ చెప్పేది ఏంటి అంటే, సార్ మీరు లాస్ అయ్యేది ఎందుకో తెలుసా, మార్కెట్లో మీకు సబ్జెక్ట్ రాక కాదు, సబ్జెక్ట్ వచ్చినప్పటికీ కూడా ఆ యొక్క ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ సరిగ్గా లేకపోవడం వల్ల నువ్వు ఫియర్తో ఎంట్రీ తీసుకుంటావు, గ్రీడ్ తోటి ఎగ్జిట్ మిస్ అవుతావు, ప్రాపర్ ఎగ్జిట్ ఉండదు. అంటే దాని మీనింగ్ ఏంటి, భయం కొలిది ఎంట్రీ లేదా ఫోమో కొలిది ఎంట్రీ. ఫోమో అంటే ఎక్కడికో వెళ్ళిపోద్ది అని చెప్పేసి ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, ఇది నేను ఇప్పుడు పట్టుకోకపోతే తర్వాత ఇప్పటికి పట్టుకోలేనే అనుకొని చెప్పేసి ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ కానీ ఒక రెడ్ కలర్ క్యాండిల్ కానీ రాగానే ఎంట్రీ అయిపోవడం. అలా వచ్చిన తర్వాత ఒకవేళ నువ్వు ఇంటికి ముందు బాగానే అయిపోయావు, ఇంకా 2,000 3,000 4,000 ఫిట్ వస్తుంది. సో నీకు ఎక్కడి వరకు వెళ్తాను అనేది నీకు ప్రాపర్గా తెలియదు, ఓకేనా. కానీ నువ్వు మైండ్లో ఫిక్స్ అయిపోయి ఉంటావు, 10,000 వస్తే తీసేద్దాం, 20,000 వస్తే తీసేద్దాం, 30,000 వస్తే తీసేద్దాం అనుకొని చెప్పేసి నీకు 9,800 కనిపించినప్పటికీ కూడా 10,000 రాలేదు కదా అనుకొని చెప్పి ఇంకా వెయిట్ చేస్తూ ఉంటావు. ఇదంతా ఎందుకు అవుతుంది? ఇవన్నీ కూడా ఇమోషనల్ గా నిన్ను నీ మైండ్ ని ట్యూన్ చేస్తున్న కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఆ ఫ్యాక్టర్స్ నువ్వు ఎప్పుడైతే కంట్రోల్ చేసుకుంటావో అప్పుడు ఇదంతా కూడా కంట్రోల్ అవుతుంది.